నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. 3 రోజుల క్రితం మంత్రి కాకాణి తన ఫేస్బుక్ ఖాతాలో తాను మహిళల మెడలో మంగళసూత్రాలు తొలగించుకుపోతున్నట్లుగా సిగ్గు లేకుండా నీచమైన పోస్ట్ పెట్టారని, నిజంగా సర్వేపల్లిలో మహిళల మంగళసూత్రాలను తెంచుతుంది మంత్రి కాకాణినని పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మర్రిపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు పెట్టించింది, పోలీసుల చేత కొట్టించింది, చంపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పలువురు మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి టీడీపీ నాయకులు వెంపులూరి రామకృష్ణ గౌడ్, వెంపులూరి కృష్ణయ్య గౌడ్, బాలకృష్ణ గౌడ్, పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, రైతు నాయకుడు కోడూరు భాస్కర్ రెడ్డి, షేక్ జమీర్ బాషా, టీడీపీ నాయకులు బక్కయ్య నాయుడు, పులిపాటి వెంకటరత్నం నాయుడు, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, ఆదాల సుగుణమ్మ, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫేస్బుక్ లో సోమిరెడ్డితో జాగ్రత్త, గ్రామాల్లో తిరుగుతున్నాడు, మహిళల మెడల్లో మంగళసూత్రాలు దొంగిలించుకుపోతాడు. మంత్రి ఇచ్చింది నా మీద. అసలు అతనికి అసలు మనిషి జన్మున్నట్లే. నువ్వు మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంచావు. పిడతాపోలూరులో 5 మంది మంగళసూత్రాలు తెంచావు. కందమూరులో దళిత మహిళ మెడలో మంగళసూత్రం తెంపించావు. నీ పాపానికి ఎంతమంది మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోయినాయి. మంగళసూత్రాలు దొంగలించుకోపోతానా? ఇంకేమన్నా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా? కాకాని మంగళసూత్రాలు దొంగలించేదేంది? సిగ్గులేని మాటలు. అది టూ మచ్ ఇది. నాకు అర్థం కావటంలే. జాగ్రత్త కాకాని, నువ్వు మంత్రి అనుకొని ఎర్రవేగుతుండవు. నీ ప్రతాపం పేదోళ్ళ మీద, అందరి మీద చూపిస్తుండవు. ఇక్కడ ఈ మర్రిపల్లిలో ఈరోజు 1వ తేదీ 30 మంది గిరిజనులకి పింఛన్ ఆపేశావు. ఏమంటే మీరు అక్కడికి పోతే మీకు పింఛన్ రాదని చెప్పావు. దుర్మార్గంగా ఉండదే నీకు. నీ చేతికి అధికారం ఇస్తే 10 మందికి సాయం ఎట్టు చేయాలి? ఈ గ్రామం దేంట్లో ఈ సర్వేలో అసలు ఎవరు అడిగారు? నేను ఈ సర్వే వంకాయ అప్రోప్రియేటెడ్ దాని కింద పెట్టాను. 22A కింద పెట్టారంట ఈ గ్రామం అంతా. మొన్న చెప్పానంట ఆయన, మర్రిపల్లిలో చీకట్లో నేను ఓట్లు ఎత్తుక్కోవాలంట. ఇప్పుడు కనపడలే? చీకట్లోనా పొగల్లోనా అని కాదు. మేము అధికారంలోకి వస్తున్నాం, నువ్వు జైలుకి పోతున్నావు. నేను పెట్టిన కేసుల్లో నేనే నీ మాదిరిగా తప్పుడు కూతలు పీయటంలా. నేను పెట్టిన కేసుల్లో నువ్వు గ్యారంటీ జైలుకి పోతావు. ఆ కల్తీ మద్యం కేసుల్లో ఎవరైతే ప్రాణాలు పోయినాయో 4 కేసుల్లో నువ్వు ముద్దాయివో, వాటిల్లో కూడా నీకు శిక్ష పడుతుంది. ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. సిబిఐకి పక్కనున్న అసిస్టెన్స్ ఇచ్చిన ఎంఆర్ఓని తీసుకొని వచ్చి మనుబోల్లో పెట్టుకున్నావు. ఆ సిబిఐని ఎట్ట తప్పుదోవ పట్టించావు అన్నీ తెలుసు నాకు. కోర్టు ఫైలు, అసలు కేసు ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకో. కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు వ్యవసాయ మంత్రిగా అట్టర్ ఫ్లాప్. వ్యవసాయ మంత్రిగా తప్పుడు ప్రకటనలు ఇచ్చుకునేవాడివి నువ్వు. తప్పుడు ప్రకటనలు 1,85,000 కోట్లు ఖర్చు పెట్టానని డూపు, గవర్నమెంట్ డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే మంత్రిని నేను ఎక్కడ చూడలే. ఫిగర్స్ తో కూడా మీ పార్టీ, మీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో రైతుల్ని ఎట్ట ముంచేసిందో చెప్పా. అది
ఇప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకో. నోరు ఫేస్బుక్ లో ఉంది, అది ఫేస్బుక్ లో నీ అకౌంట్ లో ఏమనుకుంటున్నావు నువ్వు? 7 మంది దళితుల భూమి 4 ఎకరాల 70 సెంట్లు దొంగతనం చేసినాడు నువ్వు. 10 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ లేఅవుట్ లో ప్లాట్లు డిటిపిసి లేఅవుట్ లో దొంగతనంగా కలిపేసుకున్నాడు నువ్వు. దొంగతనంగా మనుషుల ప్రాణాలు తీసినాడు నువ్వు. తప్పుడు ఫైల్స్ క్రియేట్ చేసి నా మీద నకిలీ చరిత్ర ఏంది నేను గురించి? నకిలీ పత్రాలు అంటే ఎవరు గుర్తుకొస్తారు? నువ్వు నకిలీ మద్యం కేసులో అంటే ఎవరు నువ్వు? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.